జనారణ్యం 9వ భాగం. నేనిప్పుడు మీనాక్షిని. బాబుగారు దయతలిచి వాళ్ళింట్లో ఇంత జాగా ఇచ్చారు. లేకపోతే నేనేమయ్యేదానో నాకే తెలీదు. చచ్చి బ్రతికాననుకోండి. ఇది నాకు మరో జన్మ అంటూ ప్రారంభించింది. నేను సిగరెట్ వెలిగించుకొని కుర్చీ వెనక్కి చేరబడ్డాను. నా పేరు మహజబీ. ఓ పెద్దింటి పిల్ల పెళ్లి కాకుండానే నన్ను కని తండ్రి చేత నన్ను చెరువుగట్టు మీద పారేయించింది. కాకులు గద్దలు నన్ను పొడవకముందే ఓ పెద్ద మనిషి నన్ను చూశాడు. నన్నెత్తుకుని ఎవరైనా పెంచుకుంటారేమోనని ఆ ఊరంతా తిరిగాడు. అందరినీ అడిగాడు. ఎవరూ కిమ్మనలేదు. విసిగి తనే పెంచాలనుకున్నాడు. ఆ ఊరు కోనసీమలోని ఓ పెద్ద పల్లెటూరు. ఆ పెద్ద మనిషి ఒక ముస్లిం. పేరు రజాక్. అతని వృత్తి కసాయి పని. ఊరంతటికీ మాంసం సరఫరా చేసేది అతనే. అతనికి పెళ్ళాం పిల్లలు లేరు. నేను అతనికి దొరికిన నాటికి అతని వయస్సు 50 పైనే ఉంటుంది. మహజబీన్గా అతని రక్షణలో పెరిగి పెద్దదయ్యాను. నా పుట్టుక, ఆ వివరాలు నాకు ఆయనే చెప్పేవాడు. నేను తాత అని పిలిచేదాన్ని. నాకు థర్డ్ ఫామ్ దాకా చదువు చెప్పించి పెళ్లి చేశాడు. భర్త ఉన్న రాజమండ్రికి వెళ్ళిపోయాను నేను. నెల రోజులైనా కాపురం చేశానో లేదో. నేను బలంగా లావుగా లేనని, నా స్తనాలు చాలా చిన్నవని, నా భర్త నాకు విడాకులు ఇచ్చి మరొకత్తిని పెళ్లి చేసుకున్నాడు. అతనిచ్చిన 100 రూపాయలు పట్టుకుని తాత దగ్గరికి వచ్చాను. ఇద్దరం మా కర్మకి ఏడ్చాం. తాత మళ్ళీ నాకు పెళ్లి చేశాడు. ఈసారి కాకినాడ. అక్కడికి వెళ్ళాను. నా భర్తకి 50 ఏళ్లుంటాయి. 60 ఏళ్ల వాడిలా కనిపిస్తాడు. అతనికి నేను మూడో భార్యని. మొదటి భార్యలిద్దరూ ముసలివాళ్లయిపోయారని నన్ను తెచ్చుకున్నాడు. అతను పూల వ్యాపారం చేసేవాడు. బాగా సంపాదిస్తాడని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. నాకు వేరే గది ఉండేది. అయితే పనేమీ ఉండేది కాదు. ఎంతసేపు నిద్రపోవడమే. అతను ఉదయాన్నే లేచి రాత్రి 12 దాటాక వచ్చేవాడు అంటూ సీసాలో మిగిలినదంతా గ్లాసులోకి వంపేసింది. నీళ్లు కలుపుకొని తాగేసింది. రోజూ చిత్తుగా తాగేవాడు. ఓసారి నాతో కలిస్తే మళ్ళీ నెల రోజుల దాకా నా ఊసి ఎత్తేవాడే కాదు. కాని నన్ను ఎప్పుడూ కావలించుకుని పడుకునేవాడు. ముసలి కంపు. అయినా ఆ స్పర్శకి నాకు కోరికలు కలిగేవి. తెల్లార్లు మేలుకొని మేలుకొని ఎప్పటికో నిద్రపోయేదాన్ని. చివరికి ఒకనాడు ఏమైందంటే ఏదైతే అదయిందని తెగించాను. నా గదికి మరోవైపు తలుపు ఉంటుంది. తలుపవతల పక్కవాటా వాళ్ళుంటారు. తలుపుకి పెద్ద తాళం వేసుంటుంది. పక్క వాటాలో కాలేజీ చదువుకునే అబ్బాయి ఉంటాడని తెలుసుకున్నాను. తాళం చెవిని ఎలాగో సంపాదించి తాళం తీసి తలుపు చప్పుడు చేసేదాన్ని. అతను కూడా తలుపు కన్నంలో నుంచి నాకోసం చూడ్డం నేను కనిపెట్టాను. అలాగా విశ్వనాథంతో నాకు పరిచయమయ్యింది. విశ్వనాథం నాకన్నా చిన్నవాడే, కాని చాలా చురుకైనవాడు. నా భర్తకు తెలియకుండా ఇద్దరం ఏడాది పాటుకు పైగా కలుసుకున్నాం. ఒకరోజు తను మద్రాసుకు వెళ్తానని నన్ను కూడా రమ్మని అడిగాడు. విశ్వనాథం పాటలు పాడతాడు. సినిమాల్లో పాడాలని అతని ఆశ. ఆ ప్రయత్నం కోసమే మద్రాసు ప్రయాణం. మా తాత దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బొంకి నా భర్త దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఇద్దరం కలిసి మద్రాసు వచ్చాం. నాకు ఒక్కసారి జైల్లో నుంచి బయటపడినట్టయింది. విశ్వనాథం రోజూ ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి గాని వచ్చేవాడు కాదు. అతను వచ్చే వరకు లాడ్జి గదిలో ఒక్కత్తిని బిక్కుబిక్కుమంటూ కూర్చునేదాన్ని. నన్ను తనతో తీసుకెళ్లమని పోరేదాన్ని. తోకలాగా నువ్వెందుకు అని విసుక్కునేవాడు. ఒకనాడు కాఫీ టిఫిన్ చేసేసి విశ్వనాథం వెళ్ళిపోయాడు. కాఫీ కప్పులు తీసుకుపోవడానికి వచ్చిన హోటల్ బాయ్ నన్ను చూసి, ఈ ఊర్లో ఉన్న సినిమా స్టార్లను చూస్తారామ్మా అని అడిగాడు. నాక్కూడా చూడాలని ఉంది. చూపిస్తావా అని అడిగాను. ఓ అన్నాడు వాడు. ఆ అరవ దేశంలో ఆ తెలుగువాణ్ణి చూసి నా ప్రాణం లేచి వచ్చింది. చెప్పకుండా వెళితే విశ్వనాథం ఏమంటాడు? నాకు కోపం వచ్చింది. నన్ననడానికి అతనెవరు అని అనుకున్నాను. బాయ్తో కలిసి బయటకు వెళ్ళాను. ఆ బాయ్ పేరు అప్పారావు. 20 ఏళ్లుంటాయి. మంచివాడిలాగానే కనిపించాడు. టాక్సీలో ఊరంతా తిరిగాం. సినిమా స్టూడియోలు, స్టార్ల ఇళ్ళు, అదిగో అదిగో అంటూ దూరం నుంచే చూపించాడు. నేనే డబ్బంతా ఖర్చు పెట్టాను. తిరిగి తిరిగి మధ్యాహ్నం దాటింది. ఒకచోట ఇంద్రభవనం లాంటి మేడ చూపించి, ఇదేమిటో తెలుసా అండి అమ్మగారు అన్నాడు అప్పారావు. అది సినిమా హాల్ అంట.
చూసి ఆశ్చర్యపోయాను. సినిమా చూస్తారా అన్నాడు. సరే పద అన్నాను. హై క్లాస్ టికెట్లు కొనమని నేనే డబ్బిచ్చాను. నిజంగానే ఆ సినిమా హాలు ఇంద్రభవనంలా ఉంది. లోపల చాలా చల్లగా ఉంది. నేల మీద ఎర్రని తీవాచి ఎంతో మెత్తగా ఉంది. కుర్చీలో కూర్చునేసరికి స్వర్గంలో ఉన్నట్టనిపించింది. అదేదో ఇంగ్లీషు సినిమా అంట. ఎంతసేపు ముద్దులు, కావలింతలు, ఒకరి మీద ఒకరు పడి దొర్లడాలు. అంతలో అప్పారావు చెయ్యి నా భుజం మీద పడింది. కుర్రవెధవలా కనిపిస్తాడు. ఏమిటీ పని? అని ఆశ్చర్యపోయాను. నా మౌనం చూసి ఏమనుకున్నాడో చెయ్యి మరీ కిందికి దించాడు. జాకెట్టు గుండీలు తడిమాడు. నాకోసం ఎంతో కష్టపడ్డాడు. వాణ్ణి తిట్టడానికి నోరు రాలేదు. పోనీలే అని ఊరుకున్నాను. కాని వాడు మాత్రం ఊరుకోలేదు. చొరవగా నా గుండెల మీద చేతులు వేసి నా మీదికి వాలిపోయాడు. ఇదంతా మా వెనక వరుసలో ముగ్గురు మగాళ్ళు చూస్తున్నారని అప్పుడే నాకు తెలియలేదు. గ్రహించలేకపోయాను. సినిమా అయిపోయాక హాలు బయటికి వచ్చాం. సముద్రం ఒడ్డుకి వెళదామా అన్నాడు అప్పారావు. నాకసలు సముద్రం అంటే ఏమిటో అప్పటి వరకు తెలీదు. పద చూద్దాం అని నడక ప్రారంభించాం. ఆ కుతూహలంలో మా వెనక ఎవరొస్తున్నారన్న ఆలోచన లేదు నాకు, సరదా తప్ప. నా దురదృష్టం నన్ను బ్రహ్మరాక్షసిలా వెంటాడుతోంది. సముద్రాన్ని చూసి చిన్నపిల్లలా గెంతులేశాను. కెరటాలు చూసి కేకలు వేశాను. అంతలో చీకటి పడింది. జనానికి దూరంగా ఇసుకలో ఇద్దరం కూర్చున్నాం. నాకెంతో ఆనందంగా ఉంది. అంత ఆనందంలోని ఏడుపొచ్చింది. నా మొదటి భర్త అందగాడు. అతను నాకు విడాకులిచ్చి పంపేయకుండా ఉంటే నా జీవితం ఇలా పాడయ్యేది కాదు. తర్వాత ముసలి భర్త. వాడితో కోరికలు తీరక ఈ విశ్వనాథాన్ని ఆశ్రయించేదాన్ని కాదు. విశ్వనాథం మాత్రం అతనికి ఎంత ఆనందం అందించి ఎప్పుడు కావాలంటప్పుడు డబ్బులిచ్చేదాన్ని. తన స్వార్థమే కాని నా సంగతి ఏమీ పుట్టించుకున్నాడు కాదు. ఇలా ఆలోచనల్లో మునిగి అప్పారావు ప్రయత్నాలు గమనించలేదు. అప్పారావు హఠాత్తుగా నన్ను కౌగిలించుకుని ఆత్రంగా ముద్దులు పెట్టసాగాడు. ఉన్నట్టుండి నన్ను వెనక్కి తోశాడు. వెల్లకిలా ఇసుకలో పడుకొండిపోయాను. నా మీదకు వాలి నన్ను బలంగా అదుముతూ నా జాకెట్టు మీద చేతులు వేశాడు. అడ్డుపెట్టలేదు నేను. కాని అప్పారావు ఒక్క ఉదుటున లేచిపోయాడు. ఎదురుగా ముగ్గురు మగాళ్ళు. నేను కంగారుగా లేచి కూర్చొని నా ఒంటినిండా పైట కప్పుకున్నాను. అందులో ఒకడు అప్పారావుని అరవంలో ఏదో అన్నాడు. దభీ దభీమని అప్పారావును తన్నడం మొదలెట్టాడు. వెధవ అప్పారావు పిరికివాడిలా నన్ను వదిలేసి పారిపోయాడు. అప్పుడు నేను పడిన కంగారు చెప్పతరం కాదు. గిలగిలా తన్నుకుంటున్నా నన్ను వాళ్ళు ఎత్తుకునెళ్ళి కారులో కూర్చోబెట్టారు. నేను అరవకుండా ఒకడు నా నోరు నొక్కేశాడు. ఇక అక్కడ్నుంచి ఒక్కటే నరకం. నన్ను ఓ గదిలో పెట్టారు వాళ్ళు. బయట తాళం వేసేవారు. ఎంత అరిచినా ఏడ్చినా ఎవరూ వచ్చేవారు కారు. రోజూ సాయంకాలం ముగ్గురూ వచ్చేవారు. నా చేత బలవంతంగా తాగించేవారు. నాకు ఒంటిమీద తెలివిపోయేలా తాగించి, అందులో ఒక్కొక్కరు నన్ను ఆక్రమించుకోవడం వరకే నాకు తెలిసేది. ఎప్పుడో తెలివి వచ్చాక చూసుకుంటే బట్టలన్నీ ఒకచోట విడివిడిగా పడి ఉండేవి. ఒళ్లంతా పచ్చిపుండులా నొప్పిగా ఉండేది. ఈ నరకాన్ని నెలపైగా అనుభవించాను. చాలి చాలని తిండి, దున్నపోతుల్లాంటి ఆ ముగ్గురు నన్ను పీల్చి పిప్పి చేయడం. దీంతో చిక్కి శల్యమయ్యాను. చివరికి అందులో ఒకడికి జాలి కలిగింది అనుకుంటాను. నన్ను మా ఊరికి పంపేస్తానన్నాడు. వాడిది జాలి కాదు. నా మీద మోజు తీరిపోయింది వాళ్ళకి. నన్ను మద్రాస్ స్టేషన్కి తీసుకెళ్లి బండి ఎక్కించాడు. టికెట్ చేతిలో పెట్టి రేపు మధ్యాహ్నం మీ ఊరు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కంటిమీద కునుకు లేకుండా కూర్చున్నాను. మా తాతకి అంతా చెప్పి కాళ్లమీద పడదామనుకుని బుద్ధిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. తెల్లవారింది. మధ్యాహ్నం కూడా అయ్యింది. ఒక్క తెలుగు మాట వినపడలేదు నాకు. ఒకచోట బండి ఇక ముందుకు వెళ్ళదన్నారు. బండి దిగి గేట్లో టికెట్టు ఇచ్చాను. అతను నన్ను అనుమానంగా చూశాడు. ఏదో అడిగాడు. నాకు ఆ భాష రాదు. నన్ను పోలీసులకు అప్పజెప్పాడతను. వాళ్లలో ఒక తెలుగాయన ఉన్నాడు. అతనికి నా కథంతా చెప్పుకొని ఏడ్చాను. నేనెక్కిన బండి రాజమండ్రి వెళ్ళదట. అది బెంగుళూరు అన్నాడు. నా టికెట్టు ప్లాట్ఫామ్ టికెట్ అంట. నన్ను మళ్లీ రైలెక్కించి మద్రాస్ పోలీసులకు అప్పజెప్పాడు. వాళ్ళు నా వాలకాన్ని, నా కథని ఓపిగ్గా విని, చూసి మరో పోలీసులకు అప్పచెప్పారు. కొన్నాళ్లకి కోర్టులో బోన్లో నించోబెట్టారు. విశ్వనాథం, అప్పారావు, ఆ ముగ్గురు వెధవులు కూడా కోర్టుకు వచ్చారు. వాళ్ళని పోల్చుకున్నాను. కోర్టు వాళ్ల ప్రశ్నలకి జవాబు చెప్పాను. వాళ్లకి శిక్షలు పడ్డాయి. అంతకన్నా పెద్ద శిక్ష నాది. నేను ఇప్పుడెక్కడికి వెళ్ళాలి?
కాకినాడకు వెళితే నా మొగుడు నన్ను నిలువునా చీరేస్తాడు. తాత మొహం చూడాలంటే సిగ్గు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి పోతాను? బావగారి దయ వల్ల ఇక్కడ ఇంత చోటు దొరికింది కాబట్టి బ్రతికే ఉన్నాను. లేకపోతే ఆఖరి దమ్ములాగి సిగరెట్ కింద పడేసి బూటకాలతో నలిపేశాను. పైట చెంగు నోట్లో కుక్కుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది మహాజబీన్. అదే మీనా.